అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమర వీరుల ఆశయాల ప్రతిరూపం ఈ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఆ త్యాగాల తెలంగాణ అమరత్వం వడిబట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి, సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము. వలస ఆధిపత్యాన్ని తెగ నరికిన తెగువ మనది. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. మోసపడ్డ ఈ మట్టిలో గౌరవాన్ని పొందినము, తడియారిన బ్రతుకుల్లో తొలి పొద్దును చూసినము, తడియారిన బతుకుల్లో తొలి పొద్దును చూసినం. నిర్రెలు వారిన నేలన బతుకు సెలిమె తోడినం, నిర్రెలు వారిన నేలన బతుకు సెలిమె తోడినం. బంగారు తెలంగాణ బాటలోన సాగుతాం. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. గాయపడ్డ ఈ వీణ ఘన కీర్తిని పలికింది, పచ్చని పైరులతోని ఈ నేల మురిసింది. పచ్చని పైరుల 16వ వార్డు నుంచి రాజ్యలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేయమంటారు. మేము గిట్ట అందరికి చెప్తున్నాము, అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా మా వార్డు ఏం సమస్యలున్నా వాళ్ళు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఒక 24 గంటలు సర్వీస్ చేసే బాధ్యత నాది అని వాళ్ళు హామీ ఇస్తున్న వాళ్ళకు అందరికీ పేరున యాద్ చేస్తున్నా. నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంతకుముందు ఓడిపోయినా కాబట్టి ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటానంటున్నా. అదేవిధంగా వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ ఏ సమస్య ఉన్నా 24 గంటలు మీ అందుబాటులో ఉండి వర్క్ కంప్లీట్ చేసి ఒక వాచ్మెన్ లాగా వర్క్ చేస్తా. వాచ్మెన్ కన్నా మీరు ఏ పని చెప్పినా నేను మీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా. సేవ చేయాలనుకున్నా కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా 24 గంటలు అందుబాటులో ఉండి నేను వర్క్ చేస్తా. కాబట్టి నాకు ఈ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. కోటేసి మమ్మల్ని గెలిపించండి. అందరికి నమస్కారం. గారి నాయకత్వం, అభివృద్ధి కార్యక్రమాల్లో మరి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ప్రజలు. ప్రతి ఇంటింటికి ఒక స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి పింఛనే కానీ, రైతు బంధువు కానీ, ఒంటరి మహిళ కానీ, కళ్యాణ లక్ష్మి వివిధ కార్యక్రమాల లోపల ప్రతి ఇంటికి ఒక స్కీమ్ అందుతుంది. కాబట్టి ప్రజలు కూడా టీఆర్ఎస్కు ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్కు ఓటేస్తున్నారు. కాబట్టి అందరూ మద్దతు తెలుపుతూ వార్డు ప్రజలు 16వ వార్డు ప్రజలు రాజలక్ష్మి గారిని అతిగా మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తూ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిని మన ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు డైనమిక్ లీడర్ మెతుకు ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. మేము గత 5 రోజుల నుంచి ఈ ప్రచారంలో పాల్గొంటున్నాము. రామ్లన్నకు వ్యక్తిగతంగా చాలా మంచి పేరుంది, చాలా పేదవాడు, కానీ హార్డ్ వర్కర్. ఈ గత 5 టర్ములు
కాంగ్రెస్ మరియు టీడీపీ వాళ్ళే ఇక్కడ చైర్మన్ అయ్యారు. ఈ ఒక్కసారి అధికార పార్టీ ఉంది కాబట్టి టీఆర్ఎస్కు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి దీన్ని ఈ వార్డును 100% రామ్లన్న నాయకత్వంలో, అక్క నాయకత్వంలో, రాజలక్ష్మి గారి యొక్క నాయకత్వంలో 100% డెవలప్మెంట్ చేయడానికి మేము అందరము గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండలరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారు, ఎంపీ, మినిస్టర్ గారు అందరము కలిసి ఈ యొక్క వార్డుకు సహకరిస్తామని కోరుకుంటున్నాం.